పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో చారిత్రక మార్పు చోటు చేసుకోబోతోంది. ఇన్నాళ్లు ఖతార్, బహ్రెయిన్, యుఏఈ వంటి అరబ్ దేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన అమెరికా సైన్యం ఇప్పుడు తన స్థావరాన్ని మార్చుకోబోతోంది. పశ్చిమాసియాలోని తన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు పెరగటంతో అగ్రరాజ్యం తన ప్రధాన బేస్లని ఇజ్రాయెల్ కు తరలించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని, యుద్ధం ముగిసిన వెంటనే ఈ భారీ తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఖతార్లోని అల్ ఉదైద్, బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ కార్యాలయాలు ఇజ్రాయెల్లోకి వస్తే పశ్చిమాసియాలో అమెరికా పట్టు ఎలా మారుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలనే మార్చే దిశగా సాగుతోంది. ముఖ్యంగా ఇరాన్ దాడులు అమెరికా స్థావరాలపై పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న సైనిక సమీకరణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పశ్చిమాసియాలోని పలు దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలను భవిష్యత్తులో ఇజ్రాయెల్కి తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే పశ్చిమాసియాలో పవర్ సెంటర్ పూర్తిగా మారిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్, అమెరికా దాని మిత్రదేశాలపై తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతాల్లో నౌకాదళ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు, అండర్ వాటర్ మైన్స్, డ్రోన్ దాడులు వంటి చర్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా దళాలు ఉన్న ప్రాంతాలు వరుసగా లక్ష్యాలుగా మారుతున్నాయి. దీంతో ఆ స్థావరాలు, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సున్నిత సమయంలోనే అమెరికా ఒక కొత్త అంశాన్ని చూస్తోంది. అమెరికా దళాలను తమ భూభాగంలోకి తీసుకురావడం ద్వారా తమ భద్రతను మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా అమెరికాతో ఉన్న సైనిక సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్లవచ్చని ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం ఉంది. ఇంటెలిజెన్స్ షేరింగ్, సంయుక్త ఆపరేషన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఈ రెండు దేశాలు పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన యుద్ధ పరిణామాల్లో కూడా అమెరికా దళాలతో కలిసి ఇజ్రాయెల్ బలగాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా స్థావరాలను ఇజ్రాయెల్కు తరలించడం ద్వారా ఈ భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉంది. ఇది కేవలం రక్షణ పరంగా మాత్రమే కాకుండా ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాల్లో కూడా కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన కీలక స్థావరాలు ఖతార్, బహ్రెయిన్, యుఏఈ వంటి దేశాల్లో ఉన్నాయి. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికా వైమానిక దళాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం గల్ఫ్ సముద్ర ప్రాంత భద్రతను పర్యవేక్షిస్తోంది. యుఏఈలోని అల్ దఫ్రా బేస్ కూడా వ్యూహాత్మకంగా కీలకం. అయితే ఈ స్థావరాలు ఇప్పుడు ఇరాన్ దాడులకు సులభంగా గురవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థావరాలను ఇజ్రాయెల్కు తరలించే ఆలోచనకు ఊతమొచ్చింది. ఇజ్రాయెల్కు ఈ స్థావరాలు మారితే అవి కేవలం సైనిక స్థావరాలుగానే కాకుండా లాజిస్టిక్స్ హబ్లుగా, వార్ రిజర్వ్ నిల్వ కేంద్రాలుగా, ఆధునిక ఆయుధాల నిల్వ కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి. అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేజర్ ఆధారిత ఇంటర్సెప్టర్లు వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు అత్యాధునిక ఇంటెలిజెన్స్ వ్యవస్థలను పంచుకోవడం ద్వారా ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చే ముప్పులను ముందుగానే గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. ఇటీవల జరిగిన ఒక కీలక ఘటన ఈ పరిణామాలకు మరింత ఊతమిచ్చింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా దెబ్బతింది. ఈ విమానం సాధారణ యుద్ధ విమానం కాదు. ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆకాశంలో ఎగురుతూ యుద్ధరంగాన్ని పర్యవేక్షించే మొబైల్ కమాండ్ సెంటర్ లాంటిది. ఇందులో ఉన్న శక్తివంతమైన రాడార్ వ్యవస్థ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, క్షిపణులను గుర్తించగలదు. ఇలాంటి కీలక వ్యవస్థ దెబ్బతినడంతో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది.
ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్నందున ఈ స్థావరాల మార్పు ప్రక్రియ ఇప్పుడే జరగకపోవచ్చు. కానీ యుద్ధం ముగిసిన వెంటనే దీనిని అమలు చేసేందుకు ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న అస్థిరత, ఇరాన్ క్షిపణుల పరిధి పెరగడం వంటి కారణాల వల్ల అమెరికా తన ఆస్తులను ఇజ్రాయెల్ వంటి అత్యంత సురక్షితమైన మిత్రదేశంలో ఉంచుకోవాలని భావిస్తోంది. మొత్తానికి పశ్చిమాసియాలో అమెరికా తన అడుగుజాడలను మార్చుకుంటోంది. ఇరాన్ వేసిన క్షిపణులు అమెరికా బేస్లను మాత్రమే కాదు, అగ్రరాజ్య పాత వ్యూహాలను కూడా ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్లోకి అమెరికా స్థావరాల తరలింపు జరిగితే అది ఇరాన్కు ఎంతవరకు సవాలు విసురుతుందో, పశ్చిమాసియా శాంతిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.